అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం సింపుల్‌గా, టేస్టీగా ఉండే ములక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ములక్కాడ అంటే చాలా మందికి ఇష్టం కదా! కానీ పర్ఫెక్ట్‌గా ఎలా కుక్ చేయాలో కొంచెం డౌట్ ఉంటుంది కదా! ఈరోజు మనం చాలా తక్కువ మసాలాలతో ఈజీగా తయారయ్యే ఈ కూర హాట్ రైస్‌తో చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దామా? ఒక 2 టమాటా, ఒక ఉల్లిగడ్డ, అలానే ఒక ములక్కాయ వాటిని ఈక్వల్ సైజుగా కట్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూయించామో అలా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆనియన్‌ని, టమాటాని మీడియం సైజ్‌గా కట్ చేసుకోవాలి. సో, మనం కావాల్సిన పదార్థాలన్నీ ఒక దగ్గర రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. సో, దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని, తర్వాత ఒక 5 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేయాలి. సో, కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, కలుపుకున్న తర్వాత మన ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసేసేయడమే. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా ఆనియన్స్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సో, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఆనియన్స్ అనేవి వేగుతాయి. సో, అందుకు యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, అంతా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ములక్కాయని కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, ములక్కాడ ఉడకడం కోసం మనం కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా టమాటా యాడ్ చేయలేదు కాబట్టి. సో, మనం టమాటాని వెంటనే యాడ్ చేయడం వల్ల అది త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. ములక్కాడ ఉడకదు. సో, అందుకోసమని మనం ముందుగానే ములక్కాడను వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇంకా ములక్కాడ ఉడకలేదు. సో, మళ్ళీ మూత పెట్టుకొని, సో, మూత మీద కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదాం. సో, 5 మినిట్స్ తర్వాత చూసారు కదా! ములక్కాయ అనేది ఉడుకుతూ ఉన్నది. సో, ఇదే టైంలో మనం టమాటాని కూడా యాడ్ చేయాలి. సో, టమాటాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టాలి. సో, 5 నిమిషాల తర్వాత చూసారు కదా! ములక్కాయ, టమాటా 2 ఉడుకుతూ ఉంది. టమాటా కొంచెం సాఫ్ట్‌గా అయింది కదా! ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేయాలి. సో, ధనియా పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇంకా మీకు తెలుసా ములక్కాడలో ఐరన్, కాల్షియం ఉంటాయి. బాడీకి చాలా మంచిది. టమాటాస్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. సో, ఇది టేస్ట్ మాత్రమే కాదు, హెల్తీ కూడా. డైలీ లంచ్‌కి ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్. సో, ఇప్పుడు మనం ఇక పావు టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా పావు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, ఆ కారం, ఉప్పు అనేది మన కర్రీకి మొత్తం పట్టేలాగా ఒకసారి మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. సో, 5 నిమిషాల తర్వాత చూసారు కదా! ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొంతమందికి ఇది కొంచెం గ్రేవీలా ఉంటే ఇష్టం ఉంటుంది కదా! సో, ఇదే టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా దీని యొక్క టేస్ట్ బానే ఉంటుంది. సో, వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో, వాటర్ యాడ్ చేసుకోకపోయినా టేస్ట్ అనేది బానే ఉంటుంది. అలానే కర్రీ కూడా బావుంటుంది. సో, గ్రేవీ తినే వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన మునక్కాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్‌గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.